ఆదిలాబాద్ లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల డివిజన్లోని 30 మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాంపూర్, రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్ లో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సిర్పూరు, బెజ్జూరు మండలాల్లో వర్షాలతో కుక్కుడ, రేచిన, కృష్ణపల్లి వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కూడా ప్రధానంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌక్లో ఉన్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ ప్రధానంగా ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా వర్షాలతో కూడా నదులను తలపిస్తున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 4 రోజుల నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో దాదాపుగా చాలా గ్రామాలు 25 గ్రామాల్లో పైగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి కూడా వర్షం కూడా తీవ్ర స్థాయిలో ఉన్న కూడా జనం ఇళ్లలో నుంచి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. అటు ముఖ్యంగా కాకజనగర్ డివిజన్ పరిధిలో కురుస్తున్న వర్షాలతో అటు సిర్పూరు టీ, అదేవిధంగా బెజ్జూరు మండలాల పరిధిలోని కృష్ణపల్లి, రేచిని, కుకుడ వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా అటు చెన్నూరులో కురుస్తున్న వర్షాలతో కూడా సుద్దాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో కూడా దాదాపు 12 గ్రామాలకు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కూడా ఇళ్ల నుంచి జనం బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అంటువ్యాధులు దృష్ట్యా కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి అంటువ్యాధులకు సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఏజెన్సీలో చేపడుతున్నారు. అటు 4 రోజుల నుంచి కూడా వర్షాలు కుండపోత కూడా కురుస్తుండడంతో కూడా ప్రాజెక్టులకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్లో ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో జలకలను సంతరించుకున్నాయి. ముఖ్యంగా మత్తడివాగు ప్రాజెక్టులో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పూర్తిస్థాయి నీటి మట్టం 277 మీటర్ల కానీ ప్రస్తుతం 273 మీటర్లకు చేరింది. మొత్తం దాదాపుగా 300 క్యూసెక్ల పైగా కూడా నీరు ఇప్పుడే ప్రాజెక్టులకు చేరినట్టు మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అదేవిధంగా అటు ముఖ్యంగా కడం ప్రాజెక్టులో కూడా అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగాను ప్రస్తుతం 672 అడుగులకు చేరింది. ఇప్పుడు ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మరో 2-3 అడుగులు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ వర్షాల ప్రభావంతో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, అదేవిధంగా ఇటు తిర్యాని మండలంలో కురుస్తున్న వర్షాలతో ఖైరీగూడ, డోర్లీ 1, డోర్లీ 2 ఓపెన్ కాస్ట్లలో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు దాదాపుగా 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 8 కోట్ల పైగా కూడా నష్టం వాటిల్లినట్టు సింగరేణి అధికారులు చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తుండటంతో కూడా జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి. ప్రస్తుతం ఎట్లున్నాయి వర్షాలు? గత 3 రోజులు రాత్రి నుంచి వర్షాలు మంచిగా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో బాగా గర్మీ అది వాతావరణం మొత్తం ఎండ ఉండే ఆ రాత్రి నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ రోడ్లు అన్నీ మంచిగా లేవు సార్. ఇప్పుడు రోడ్లు మంచిగా కావాలా, అంత నాలీలు మంచిగా కావాలా సార్. ఇప్పుడు రాత్రి నుంచి వర్షాలు పడితే అంత రోడ్ల మీద మొత్తం రోడ్ల మీద నీళ్లు వారుతున్నాయి. ఇట్లా కాలనీలలో కూడా వాటర్ వస్తున్నాయి. కాలంలోకి సార్ ఇప్పుడు రణదివే నగర్ అక్కడ నాలీలు లేవు, రోడ్లు లేవు రణదివే నగర్లో. మళ్ళీ ఖుర్షీద్ నగర్ అక్కడ రోడ్లు మంచిగా లేవు. గాంధీనగర్లో రోడ్లు మంచిగా లేవు సార్, నాలీలు మంచిగా లేవు సార్. అంతా వాతావరణం అక్కడైతే బాగా డేంజర్ సార్. అక్కడైతే వామిటింగ్లు అవుతున్నాయి. అక్కడ వచ్చి బాయ్స్ చనిపోయింది సార్ అక్కడ. అందుకోసమే సార్ ఆ నాలీలు ఇంకా మనకు ఇప్పుడు రణదివే నగర్, గాంధీనగర్, ఖుర్షీద్ నగర్లో మొత్తం రోడ్లు మంచిగా లేవు సార్. వచ్చి చూడొచ్చు సార్ గవర్నమెంట్ నుంచి. అదే మా కోరిక సార్. ఎట్లా సార్ వర్షాలు ఇళ్ళ నుంచి బయటికి వచ్చే పరిస్థితి ఉందా ప్రస్తుతం ఉన్న వర్షాలు? రాత్రి నుంచి బాగా వర్షాలు ఉన్నాయి, మొన్నటి దాకా లేకుండా. కానీ ఇప్పుడు రాత్రి నుంచి ఫుల్ వర్షం ఉన్నది. రోడ్ల మీద నీళ్లు ఆగి ఉన్నాయి, పూళ్ళ మీద నీళ్లు ఆగి ఉన్నాయి. పూళ్ళ మీద లొందలు ఉంటే వాళ్ళని ఆ మన్ను తీసేస్తలేరు సార్ వాళ్ళు. ఇప్పుడు రణదివే నగర్ పూల్ మీద ఇంత నీళ్లు ఉన్నాయి సార్. ఆడ బిల్కుల్ వచ్చి ఆ మన్ను తీసులేరు సార్. ఈ ప్రధానం కూడా వర్షాలతో కూడా జనం ఇళ్లలోకి రాని పరిస్థితి. మొత్తం చూసుకోవచ్చు, ప్రధాన రోడ్లన్నీ కాలువలను తరపిస్తున్న పరిస్థితి. మరికొంతమంది కూడా బైకులు ఎట్లున్నాయి? వర్షాలు ఎట్లున్నాయి? భారీ వర్షాలతో ఈరోజు ఆదిలాబాద్ చాలా మొత్తం నీటి దిగ్బంధం మునిగిపోతుంది. ఈ వర్షాలు అనేటివి చాలా మనుషులకు బాగా కష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇట్లా
ఇంకా మరో 2-3 రోజులు ఉండేయని కూడా వాతావరణ శాఖ ఎట్లున్న పరిస్థితి రోడ్ల మీద వచ్చే పరిస్థితి? ఇప్పటికీ రోడ్లపైన వాటర్ చాలా నిండిపోయినాయి, ఇట్లనే ఇళ్లలో కూడా చాలా వాటర్ చేరాయి, కష్టంగా ఉంది. మరికొన్ని రోజులు ఇలా కురిస్తే చాలా కష్టంగా ఉంటుందని. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న ప్రకారం మరో 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా తెలుపుతుండడంతో కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అటు వాగులు ఎక్కువగా ప్రవహిస్తున్న ఏరియాల మండలాల్లో కూడా ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 52 మండలాల్లో 30 మండలాల్లో కూడా గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా మన 12 మండలాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మొత్తంగా మాత్రం అన్ని మండలాల్లో వర్షాలు మాత్రం కురుస్తున్న పరిస్థితి. అటు రైతాంగం కూడా ఖరీఫ్ కూడా సన్నద్ధం అవుతున్నారు. వర్షాలు భారీగా కురుస్తుండడంతో కూడా విత్తనాలు వేసుకునే పనిలో బిజీ అయ్యారు. మొత్తంగా మాత్రం వర్షాలు మరో 2-3 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండడంతో కూడా జనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ఇది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న వర్షాల పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర ఎన్టీవీ ఆదిలాబాద్. మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.